రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిలుకూరి బాలాజీ గుడిలో పూజారి దాడిపైన కూడా పోలీసులు విచారణ కొనసాగించారు. అయితే ఇదే నేపథ్యంలో ఇప్పటికే రామరాజ్యం వీర రాఘవరెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. మరి వీర రాఘవరెడ్డికి 14 రోజుల రిమాండ్ కూడా తరలించారు. వీర రాఘవరెడ్డిని చంచల్గూడ జైలుకి ఇప్పుడే తరలించారు. దాని తర్వాత వెలుగులోకి మెల్లమెల్లగా వస్తున్నాయి వీర రాఘవరెడ్డి అనుచరులు, ఇంకా అరాచకారులు కూడా బయటపడుతున్నాయి. అసలు ఏముంది దీని వెనకాల, ఈ ఒక నల్లటి దుస్తులు వేసుకొని ఈయన ఏమేం చేస్తున్నాడు అనే ప్రతి ఒక్క పన్ను కూడా ఆరా తీస్తున్నారు. అయితే ధర్మరక్షణ కోసం అంటూ రామరాజ్యం ఏర్పాటు చేస్తున్నా అని చెప్పి ఈ సంస్థకు ప్రత్యేక హక్కులు ఉన్నాయంటూ ప్రచారం చేశాడు. మండలాల్లో మరియు జిల్లాల్లో వారీగా అందరికీ రామరాజ్యం పాలకులు పేరిట అందరికీ ప్రైవేట్ సైన్యంగా సిబ్బంది చేసి ఆ ప్రైవేట్ సైన్యం అందరిపైన దాడికి పాల్పడుతున్నాడు ఈయన. అయితే ఈ ప్రభుత్వానికి సమాంతరంగా తన సంస్థను పనిచేస్తుందంటూ ప్రచారాలు కూడా కొనసాగించాడు. ఇటీవలే పూజారులు, స్వామీజీలు టార్గెట్గా పెట్టుకొని దాడులు కూడా చేశాడు. వీరరాఘవరెడ్డి అనుచరుల కోసం పోలీసులు ఇప్పటికే గాలిస్తున్నారు. మరి దీని గురించి మరింత అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి సురేష్ కూడా లైన్ లో ఉన్నారు. సురేష్, చెప్పండి, అసలు పూజారి దాడిపై వెనుక అసలు నిజాలు ఏంటి? అండ్ ఇప్పటికైతే 14 days రిమాండ్ కూడా తరలించారు. మరి దీని గురించి పూర్తి అప్డేట్స్ ఏంటి సురేష్? రంగరాజన్ పైన దాడి చేసినటువంటి వీరరాఘవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. ప్రస్తుతం ఆయన చెంచల్గూడ జైలుకి తరలించారు. అయితే ఆయన అనుచరుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. శుక్రవారం రోజు ఈ ఘటన జరిగినప్పటికీ కూడా చిలుకూరు బాలాజీ గ్రామస్తులకు కూడా ఈ విషయం తెలియదు. టీవీలో వచ్చిన తర్వాతే రంగరాజన్ దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగింది, గొడవకు గల కారణాలు ఏంటి, ఎందుకు దాడి చేశారనే వివరాలన్నీ కూడా ఆయనని అడిగి తెలుసుకొని పరామర్శిస్తున్నారు. భక్తులు కూడా పెద్ద ఎత్తున చిలుకూరు బాలాజీ టెంపుల్కి వస్తూ ఉంటారు. అసలు రంగరాజన్ పైన దాడి జరిగిన విషయం తెలుసుకొని ఆయనని పరామర్శించడానికి కూడా లోనికి వెళ్తున్నారు. అయితే మనం చిలుకూరు బాలాజీ టెంపుల్ వద్ద ఉన్నాము. ఇదే రూట్లో ఎవరైతే వీరరాఘవరెడ్డి ఆయన అనుచరులందరూ కూడా కలిసి వెనుక సైడ్ ఉండే రంగరాజన్ ఇంటి వైపుకి వెళ్ళి రంగరాజన్ని కలవాలని చెప్పేసి అక్కడికి లోపలికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత భక్తుల్లాగా లోపల చొరబడిన తర్వాత రంగరాజన్ని ఒక్కసారిగా దాడి చేసి ఆ పైన ఆయనను కింద కూర్చోపెట్టి అనేక మాటలు అంటూ భయాందోళనకు గురి చేసి బెదిరించే ప్రయత్నం కూడా చేసినటువంటి వీడియోలన్నీ కూడా మనం నిన్న టెలికాస్ట్ చేసాం. అందులో చూసాం స్పష్టంగా. ఎందుకంటే ఆయన ఎప్పటి నుండో చిలుకూరు బాలాజీకి సంబంధించి ప్రధాన అర్చకులుగా కొనసాగుతున్నాడు. ఇక్కడ హుండీ కూడా ఏర్పాటు చేయకుండా భక్తులు ప్రదక్షిణ చేసి తమ కోరికలు కోరుకోవాలని చెప్పేసి కూడా హిందూకి సంబంధించిన ప్రచారం చేస్తూ వస్తున్నాడు. కానీ నిన్న ఏదైతే శుక్రవారం రోజు ఒక్కసారిగా రామరాజ్యం పేరుతోని వీరరాఘవరెడ్డి దాడి చేయడానికి గల కారణాలు ఏంటి, అసలు ఈ టెంపుల్ని ఎంచుకొని రంగరాజన్ని టార్గెట్ చేయడానికి కారణాలపైన కూడా పోలీసులు దర్యాప్తు చేసి ఈయన వెనకాల ఉన్న వారిని బయటికి తీయాలని చెప్పేసి కూడా భక్తులు, రంగరాజన్కి సంబంధించిన అభిమానులు కూడా కోరుతున్నారు. ఆ రోజు ఒకవేళ ఊర్లో ఉన్న వారికి విషయం తెలిస్తే ఈ ఊరు కూడా వారు దాటేవారు కాదని చెప్పేసి కూడా ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. భక్తుల ముసుగులో వచ్చి రంగరాజన్పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి కూడా వారందరూ చెప్తున్నారు. కాబట్టి ఉదయం నుంచే ఈరోజు, ఎందుకంటే నిన్న విషయం బయటికి వచ్చిన తర్వాత రంగరాజన్కి సంబంధించి దాడి జరిగింది. వీరరాఘవరెడ్డి రామరాజ్యం పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ని కూడా రన్ చేస్తున్నాడు. తనకి ప్రత్యేకమైన సైన్యం ఉంది. ఆ సైన్యాన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో మోహరించి తనకు ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి, న్యాయ వ్యవస్థను కూడా శాసించే వీలు ఉన్నటువంటి చట్టాలు తనకు ఉన్నాయని చెప్పేసి కూడా తాను ప్రచారం చేసుకుంటూ మొత్తం కొంతమంది యువకులను గ్యాదర్ చేసుకొని వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఈ తరహా దాడులకు పాల్పడుతున్నట్టుగా హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వీరరాఘవరెడ్డి హిందూ సమాజం కోసం పాటు పడితే హిందువులనే టార్గెట్ చేసి హిందువులపై ఎలా దాడి చేశాడు, ఇలాంటి రంగరాజన్ లాంటి అర్చకుడిపై దాడి చేయడానికి గల కారణాలు ఏంటి, అసలు ఇతనికి సంబంధించి వీరరాఘవరెడ్డికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ పైన పూర్తిగా విచారణ జరపాలని చెప్పేసి కూడా హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిన్న బజరంగ్ దళ్ తెలంగాణ కన్వీనర్ శ్రీరాములు కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఆయన ఒక రౌడీలాగా కనబడుతున్నాడు. అతను రంగరాజన్ పై దాడి చేయడం, ఆయన అనుచరులను ఒక బ్లాక్ డ్రెస్ వేసుకొని ఒక రౌడీ షీటర్ల లాగా ఆలయంలోకి ప్రవేశించి అర్చకుడైనటువంటి రంగరాజన్ పైన దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి కూడా బజరంగ్ దళ్ వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా అర్చకుల సంఘ పంతులు కూడా రంగరాజన్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన హిందూ సమాజం కోసం, రామరాజ్యం కోసం తాను రంగరాజన్ తాపత్రయపడుతూ సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నటువంటి రంగరాజన్ పైనే ఇలా దాడికి పాల్పడ్డ వీరరాఘవరెడ్డి అసలు ఎవరు, వీరరాఘవరెడ్డి చిలుకూరు ఎందుకు వచ్చాడు, ఎందుకు దాడి చేశాడు అనుచరుల పైన పూర్తిగా దర్యాప్తు చేయాలి.
అనుచరులను కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే వీరరాఘవరెడ్డి ఇక్కడికి రావడం, తనకి ముందు సోషల్ మీడియాలో అనేక పోస్టులు పెట్టడం, తనకి సపరేట్గా సైన్యం ఏర్పాటు చేస్తున్నాను, గ్రామానికి ఒక యువకుని, హిందూ యువకుని అప్పచెప్పాలి, మేము రామరాజ్యం స్థాపించబోతున్నాం అని చెప్పేసి కూడా అనేక వీడియోలు చేసి అందులో తనకి ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయని చెప్పేసి కూడా న్యాయ వ్యవస్థని మేము శాసించడానికి బయలుదేరామని చెప్పేసి కొన్ని వీడియోలు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఏదైతే వీరరాఘవరెడ్డికి సంబంధించిన పూర్తి బ్యాక్గ్రౌండ్ పైన విచారణ జరిపించాలని చెప్పేసి కూడా హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. చిలుకూరు బాలాజీ టెంపుల్లో కూడా నిత్యం వందలాది మంది భక్తులు, వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. మీరు ఎక్కడి నుండి వచ్చారు సార్? నేను కేతిరెడ్డిపల్లి మైనాబాద్ మండలం అండి. ఈ రంగరాజన్ పై దాడి జరిగింది, మీకు దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక హిందూ సమాజంపై దాడి జరిగినట్టు నేను భావిస్తున్నాను. అతనిపై కఠిన చర్యలు తీసుకోగలరని నేను మరీ మీడియా వారిని, ప్రజాప్రతినిధులను, రామభక్తులను, ఇక్కడున్న హిందూ సమాజాన్ని కోరుచున్నాను. అతను ఈ హిందూ సమాజం కోసం పాటుపడుతున్నటువంటి రంగరాజన్ని హిందూ రామరాజ్యం పేరుతోనే వీరరాఘవరెడ్డి దాడి చేశారు. దీన్ని ఎట్లా చూసారు అసలు ఆయన? అవన్నీ మేము ఖండిస్తున్నట్టు, ఏదో అతని వేరే ఉద్దేశంతో చేయొచ్చు, కానీ అతను ఏముందో తగిన విచారణ చేసి అతని మన నిజానిజాలు కక్కించాలని నేను కోరుచున్నాను. అతన్ని తీవ్రంగా కఠినంగా శిక్షించాలని కోరుచున్నాను ఒక హిందూవాదిగా. మీరు ఎప్పటి నుండి వస్తారు ఈ టెంపుల్కి? నేను 1988 నుంచి అండి. అప్పటి నుండి కూడా చూస్తున్నారు కదా రంగరాజన్ గారిని, మీరు ప్రధాన అర్చకులుగా ఉన్నారు, దినదినంగా అభివృద్ధి చేస్తున్నారు. ఎట్లా చూస్తారు అసలు ఆయనకు సంబంధించి? ఆయన వ్యక్తిగతంగా కానీ, గుడి నిర్వహణలో కానీ చాలా అద్భుతంగా దీన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. అతను ఈ దేవాలయాన్ని ఒక ఆదర్శంగా తీర్చిదిద్దింది. అతనికి చాలా ధన్యవాదాలు చెప్పబోతున్నాను అని నేను అతన్ని మాత్రము కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను, వీరరాఘవరెడ్డిని. మీరు ఇదే టెంపుల్కి వస్తారమ్మా? ఎప్పటి నుండి వస్తారు? 18 years. ఎట్లా చూస్తారు పంతులు గారి మీద దాడి చేసి ఇంట్లోకి చొరబడి అని చెప్పేసి? కఠినంగా శిక్షించాలని కోరుచున్నాను. అయితే భక్తులు కూడా అదే కోరుతున్నారు. కానీ కొన్ని సంవత్సరాల నుండి మేము చిలుకూరు బాలాజీ టెంపుల్కి వస్తాము, ఏదైతే రంగరాజన్ వల్లనే ఈ టెంపుల్ అంతా కూడా అభివృద్ధి చెందిందని చెప్పేసి కూడా ఇక్కడికి వచ్చే భక్తులు చెప్తున్నారు. ఒక్కసారిగా దాడి జరిగిందని తెలుసుకొని షాకుకు గురయ్యాము, ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా భక్తులు డిమాండ్ చేస్తున్నారు. అసలు రంగరాజన్ని టార్గెట్గా చేసుకొని ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, అసలు ఈ దాడి వెనకాల కుట్ర ఏమైనా ఉందా అనే దానిపై కూడా పూర్తిగా విచారించి బయటికి తీయాలని చెప్పేసి కూడా భక్తులు కోరుతున్నారు. పూర్తిగా ఎందుకంటే ఈ టెంపుల్లో అనేక రోజుల నుంచి కూడా చాలామంది భక్తులు నమ్మకంతో ఇక్కడికి వచ్చి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. 101 ప్రదక్షిణలతో పాటు భక్తులందరూ కూడా తమ కోరిన కోరికలు ఇక్కడ తీరుతాయని చెప్పేసి కూడా సంవత్సరాల నుంచి ప్రచారంలో ఉంది. అందులో భాగంగానే భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్తుంటారు. అలాంటి రంగరాజన్ పైనే ఇక్కడ దాడికి పాల్పడ్డటువంటి ఎవరైతే వీరరాఘవరెడ్డి ఆయన అనుచరులు ఉన్నారో వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా ఇక్కడికి వచ్చిన భక్తులు కోరుతున్నారు. ఖచ్చితంగా వీరరాఘవరెడ్డి వెనకాల ఎవరున్నారు? ఎందుకంటే ఆయన హిందూ రామరాజ్యం పేరు చెప్తున్నారు, కానీ హిందూ సమాజం కోసం పాటుపడేటటువంటి గురువులను, స్వామీజీలపైనే అటాకులు చేస్తూ దాడులకు పాల్పడుతున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఇతని గతంలో కూడా అనేక సార్లు ఇలాంటి ఘటనలు జరిగాయని చెప్పేసి కూడా అంటున్నారు. మీరు ఎప్పటి నుండి వస్తారమ్మా చిలుకూరు బాలాజీ టెంపుల్కి? 10 years నుంచి వస్తాం. రంగరాజన్ పైన కొంతమంది దాడి చేశారు, తెలియదండి మాకు. మేము రావడం ఫస్ట్ టైం. మా అమ్మాయి 10 years నుంచి వస్తాం. మీరు ఎప్పటి నుండి వస్తున్నారు? నేను 10 years నుంచి వస్తున్నాను, బట్ ఆ విషయాలు ఇంకా తెలియదు నాకు. అంటే మీరు రెగ్యులర్గా వస్తుంటారు కదా, రంగరాజు గారిని కూడా ఇక్కడ చూస్తుంటారు కదా ప్రదక్షిణలు చేస్తారు? చూస్తుంటాను. నాకు ఇది కొత్తగా తెలిసింది, ఆ విషయం నాకు ముందు తెలియదు. అయితే అందరూ కూడా, ఎందుకంటే నిన్నటి వరకు ఈ దాడి గురించి ఎవరికి తెలియదు, మీడియాలో వచ్చిన తర్వాతే కొందరికి విషయం తెలిసిందని చెప్పేసి చెప్తున్నారు. కానీ శుక్రవారం రోజు ఈ దాడి జరిగింది. శుక్రవారం రోజు రంగరాజన్ పైన ఇంట్లోకి చొరబడి వీరరాఘవరెడ్డితో పాటు ఆయనకు సంబంధించిన అనుచరులు 20 మంది బ్లాక్ డ్రెస్ వేసుకొని కండవాలు ధరించి లోపలికి ఇంట్లోకి వెళ్ళి మొదట భక్తుల్లాగా మాట్లాడి ఆ తర్వాత ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారని చెప్పేసి, ఆ దాడి తర్వాత రంగరాజన్ ఒక రూమ్లోకి తీసుకెళ్ళి కింద కూర్చోపెట్టి వీరరాఘవరెడ్డి కుర్చీలో కూర్చొని బెదిరింపులకు పాల్పడుతూ నువ్వు మారాలి, నువ్వు అర్చకునివే కాదు అంటూ కూడా ఆ వీడియోలో కూడా రికార్డు వాళ్ళే చేసి ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. కాబట్టి దీని వెనకాల
ఏం జరిగిందనే దానిపైన పోలీసులు లోతైన దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా రంగరాజన్ డిమాండ్ చేస్తున్నాడు. అదేవిధంగా ఆయన అభిమానులు ఇక్కడ బాలాజీ టెంపుల్కి వచ్చే భక్తులు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా దీనిపైన పూర్తి లోతైన దర్యాప్తు చేసి ఈ వీరరాఘవరెడ్డి ఎవరు, అసలు వీరరాఘవరెడ్డి రంగరాజన్ని ఎందుకు టార్గెట్ చేశాడు, అంత అవమానకరంగా, అంటే వయసులో కూడా రంగరాజన్ ఆ వీరరాఘవరెడ్డి కంటే పెద్ద అయినా కానీ ఇలా ప్రధాన అర్చకులు ఉన్నటువంటి రంగరాజన్ని టార్గెట్ చేయడానికి గల కారణాలపైన కూడా దర్యాప్తు చేసి లోతుగా విచారించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. గ్రామస్తులు కూడా ఇప్పుడు అలర్ట్ అయ్యారు. కొత్త వారు ఎవరైనా ఒకవేళ వస్తే రంగరాజన్ ఇంట్లోకి పంపించాలన్నా కూడా వారిని అడిగి వారు ఎక్కడి నుండి వచ్చారు పూర్తి వివరాలు అడిగే పంపిస్తున్నారు. కాబట్టి నేను ఎలాంటి భయపడను, ఖచ్చితంగా స్వామివారి సేవలోనే కొనసాగుతాను అని చెప్పేసి రంగరాజన్ చెప్తున్నాడు. ఖచ్చితంగా ఏదైతే ఈ ఘటనలు జరిగిందో ఈ ఘటన కాకుండా పూర్తిగా తాను ధైర్యంగానే ఉన్నాను, తాను భయపడ్డానని చెప్పేసి కొంతమంది అనుకున్నప్పటికీ కూడా అలాంటి భయాలు ఏవి లేవు. నేను ఖచ్చితంగా చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్ నిర్వహణ అదేవిధంగా స్వామివారి సేవలోనే వెంకటేశ్వర స్వామికి తప్ప నేను ఎవరికి భయపడను అని చెప్పేసి కూడా రంగరాజన్ గట్టిగా చెప్తున్నారు. అదే ఊరు ప్రజలకి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఉదయం పరామర్శించిన సందర్భంలో అదే విషయం ఊరు ప్రజలకు కూడా చెప్పడం జరిగింది. భక్తులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు, చట్టం పని తాను చేసుకోపోతుంది కాబట్టి అందరికీ శిక్ష పడుతుంది అని చెప్పేసి కూడా ఆయన భావిస్తున్నట్టు తెలుస్తుంది. So much for the information, Suresh.